అంటే ఆ లేడీస్ హీరోయిన్లు కావాలని మరి నువ్వు కూడా చూసే ఉంటావు. హీరోయిన్లు ఏమైనా ప్రోగ్రాంలు పెట్టినప్పుడు ఇక్కడ ఇట్లా రావడం, మళ్ళీ ఇట్లా కప్పుకోవడం, ఇక్కడ దాకా వేసుకొని రావడం, అవన్నీ మంచిగా నచ్చలేదు. అట్లా 100 మంది లేడీ అంటే హీరోయిన్లు చేసినా కూడా మనం ఏదో తప్పు అని చెప్పలే. తప్పు అని చెప్పిన వాడిని మాత్రం రియాక్ట్ అవుతారు. అంటే మా బాడీ మా ఇష్టం ఎట్లనైనా వేసుకుంటామని ఇప్పుకొని తిరగమను, అనసూయని ఇప్పుకొని తిరగమను, చిన్మయిని ఇప్పుకొని తిరగమను. అసలు చిన్మయి ఎవరు నాకు అర్థం కదా. మన హీరోయినా, సెలబ్రిటీ? సమంత రియాక్ట్ అయితే అరే అవును రా అనుకుంటాం, కాజల్ రియాక్ట్ అయితే అవును రా. అనసూయ ఎవరు? ఆమె లైఫ్ అయిపోయింది, ఆమె పెళ్లి అయిపోయింది, పెడాకులు అయిపోయింది, ఆమె లైఫ్ అయిపోయింది. చిన్మయి అంట ఆమె ఎవరో ఎట్లా కనిపిస్తుంది, ఆమె ఎవరో డబ్బింగ్ ఆర్టిస్ట్ అంట, ఆమె ఫేస్ కూడా తెలియదు. ఏదో రియాక్ట్ అవుతుంది, ఏదో రియాక్ట్ కావాలి, ఫేమస్ కావాలి, రియాక్ట్ కావడం తప్ప పెద్ద న్యూసే లేదు దాంట్లో. అంటే కానీ శివాజీ అన్నంలో తప్పలేదు, మాకైతే తప్పు అనిపించలేదు. అంటే మీకు అంత ప్రేమ ఉంటే నువ్వే సారీ చేసుకునే విధంగా అన్నారు, దానికి ఏ విధంగా సమాధానం? ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎవరైతే ఈ చిన్మయి, అనసూయ వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నిజంగా శారీ వేసుకొని మంచిగా ఉండాలి, అందరికి మంచిగా కనపడాలి అనే పర్సన్స్ ఎవరు రియాక్ట్ కారు. లేడీస్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇలా కొంతమంది ఉంటారు ఏ గ్రేడ్ ఆర్టిస్టులు, వాళ్ళే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మమ్మల్ని అన్నట్టు అంటే అనసూయనే చిన్మయిని అన్నట్టు ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు అట్టి పనులు వాళ్ళు సినిమా, ఆమె ఏమైనా సినిమాలు చేసిందా? ఏదో వాళ్ళని వీళ్ళని అడుక్కొని రంగస్థలంలో అక్కడెక్కడ చిన్న క్యారెక్టర్లు చేసింది అనసూయ. ఆమె రియాక్ట్ శివాజీ స్థాయే పెద్దది, ఇంకా విలన్ చేసిండు సినిమాలో, విలన్ చేసిండు. చిన్మయి అసలు ఆమె ఏ సినిమా చేసిందా? ఆమె ఏమైనా సినిమా చేసిందా? ఏమైనా పెద్ద పాట పాడిందా? ఆమె రియాక్ట్ అయితే మళ్ళీ అసలు సారీ చెప్పడం కూడా అవసరం లేదు. కాకపోతే ముండలు ఆయన అన్నాడు కాబట్టి, దరిద్ర ముండలు అన్నాడు కాబట్టి శివాజీకి ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆయన చెప్పిండు. శివాజీ అన్నదానికి లేడీస్ గానీ జెంట్స్ గానీ చాలా మంది సపోర్ట్ చేస్తారు. శివాజీ అన్న దాంట్లో తప్పులేదు. హీరోయిన్లు వేసుకోరాట్లేదా? నువ్వు నార్త్ బాలీవుడ్ హీరోయిన్లు కానీ మన హీరోయిన్లు కానీ ఇక్కడ దాకా చూపించుకుంటూ వేసుకోరాట్లేదా? అట్లా వేసుకోకండి అమ్మా అన్నాడు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఆయన మీద నచ్చితేనా అని చెప్పేసి అంటున్నారు, పోక్సో చట్టం కేసులు లైట్ అవన్నీ లైట్ అన్నా. అన్న దాంట్లో ఏమాత్రం తప్పలేదు, చెప్పడంలో తప్పే లేదు అన్నాడు. చెప్పే విధానం కూడా కాదు, చెప్పే విధానం ఎట్లున్నా కూడా ఇప్పుడు అట్లా వేసుకోవద్దు అని అంటే అట్లా కూడా రియాక్ట్ అవుతారు. కానీ నాకైతే తప్పు అనిపించలేదు. మా అసోసియేషన్ అసలు అది అట్టిపండి అసోసియేషన్, మా అసోసియేషన్ అదేమైనా మన సర్పంచ్ ఓట్లకు కూడా ఉన్న వాల్యూ దానికి లేదు. సర్పంచ్ ఓట్లు ఇంకా డిమాండ్ మన దగ్గర. ఇప్పుడు కార్పొరేషన్ ఓట్లు వస్తాయి. దాంట్లో మా అసోసియేషన్ ఈటీవీ అసోసియేషన్, జీ తెలుగు అసోసియేషన్ దాంట్లో అసలు అంటే మేము ఉన్నాం అని ఈ టైంలోనే వాళ్ళు బయటపడేది. మేము కూడా ఉన్నాం, మేము కూడా రియాక్ట్ అవుతాం అని. అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు అట్టి పనులు ఉంటారు కదా, వాళ్ళు మన చిన్నపిల్లలు మనం సైడ్ చేస్తాం కదా, అట్లా మేము కూడా ఉన్నాం అని చెప్పి చూపించుకోవడానికి మా అసోసియేషన్ కానీ, అనసూయ కానీ, చిన్మయి కానీ అసలు వాళ్ళు అరే ఈమె కూడా ఒక పర్సన్ ఉన్నారు వీళ్ళు కూడా అని చూపించుకోవడానికి. ఎందుకంటే శివాజీ లాంటి కొంత పెద్ద వ్యక్తిని ఈ టైంలో మనం నిలదీస్తే మనల్ని ఎవరు గుర్తిస్తారు కదా అని చెప్పే కాన్సెప్ట్. కానీ అసలు శివాజీ అన్న దాంట్లో మాత్రం 1% కూడా తప్పలేదు అనిపించింది. సో పూర్తి మాట మాట్లాడాడు కదా, ముండలు అన్నాడు కాబట్టి అది కొద్దిగా ఆయన సారీ చెప్పిండు. ఊర్లలో ఉండేటోళ్ళు ప్రతి వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నిజంగా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, ఇక్కడ చిన్న వేసుకొని తిరుగుతున్నారు. అట్లా చేయడం తప్పు కదా, అట్లా ఉండద్దు. హీరోయిన్లు సినిమాలో చేస్తే ఓకే, సినిమా కోసం చేస్తే ఓకే, కానీ బయట ఎందుకు అవసరమా అన్నట్టు ఒక మాట మాట్లాడతాను. తప్పే లేదనిపించింది నాకైతే.